యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. భారతీయులు ఇతర దేశాలకి ట్రావెల్, టూరిజం మరియు చదువుకోవడానికి వెళ్ళినా ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినా చాలా చోట్ల వివక్షకు గురవుతున్నారు. రీసెంట్గా ఒక అంశం వెలుగులోకి వచ్చింది. జార్జియా దేశం, మనకు తెలుసు జార్జియా అనేది చాలా అందమైన కంట్రీ, చాలా చిన్న కంట్రీ, తక్కువ ఖర్చుతో టూరిస్టులు వెళ్ళి రావచ్చు అనమాట. ముఖ్యంగా యూరోప్, ఏషియా మధ్య అది చాలా ట్రాన్స్ బౌండరీ కంట్రీ అని పిలుస్తూ ఉంటాం. చాలా అందమైన మౌంటైన్స్ ఉంటాయి, పిక్చర్ పర్ఫెక్ట్ అంబియన్స్ ఉంటుంది, అంటే అద్భుతమైన అంబియన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది జార్జియాకి వెళ్ళడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా భారతీయులు చాలా మంది జార్జియాకి వెళ్తూ ఉంటారు అనమాట. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి మనకి. దాంతోపాటు సింపుల్ ఈ వీసా ప్రాసెస్ అనమాట, చాలా ఈజీగా వీసా తెచ్చుకోవచ్చు ఇదంతా కూడా. సో అయితే రీసెంట్గా చాలా మంది జార్జియా మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్స్ ఎవరైతే టూరిస్టులుగా జార్జియాకి వెళ్తారో రీసెంట్గా 56 మంది ఇండియన్ టూరిస్టుని జార్జియా దేశంలోని అథారిటీస్ చాలా ఇన్హ్యూమన్గా ట్రీట్ చేశారంట. ముఖ్యంగా ఇండియన్ టూరిస్టులు అర్మేనియా దేశం నుంచి జార్జియాలోకి ఎంటర్ అవుతున్నారు. వీళ్ళందరి దగ్గర వ్యాలిడ్ వీసాలు ఉన్నాయంట. సడక్లో పాసింగ్ అని చెప్పి అక్కడ వీళ్ళని ఆపేశారు. వీళ్ళని ఆపేసి చాలా అంటే భయంకరమైన చలిలో వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. 5-6 గంటల పాటు భయంకరమైన చలిలో కూర్చోబెట్టారు. ఫుడ్ లేదు, టాయిలెట్స్ లేవంట. అంతేకాదు వాళ్ళ పాస్పోర్ట్స్ తీసుకుని 2 అవర్స్ చెక్ చేసి అవి తప్పుడు పాస్పోర్ట్లు అని చెప్పి వాళ్ళే చెప్పారంట. తర్వాత వాళ్ళని ఎట్లా క్యాటిల్ని అయితే ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేశారంట. అండ్ క్రిమినల్స్ని కూర్చోబెట్టి ఎలా అయితే వీడియో తీస్తారో వీళ్ళని కూడా అలానే వీడియో తీశారంట. ఇంత ఇన్హ్యూమన్గా జార్జియా మమ్మల్ని ట్రీట్ చేస్తుందని చెప్పి చాలామంది వాళ్ళ పోస్టులో రాసుకొచ్చారనమాట. సో టూరిస్టులుగా ఇతర దేశాలకి మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన డాక్యుమెంట్స్ అన్ని కూడా లీగల్లీ వ్యాలిడా కాదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా యూరోప్ దేశాలు చాలా సస్పిషన్తో చూస్తున్నాయి టూరిస్టులని. చాలా గంటల పాటు వెయిట్ చేయించడం, ముఖ్యంగా డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ చేయించడం, రేషియల్ ప్రొఫైలింగ్ చేయడం ఇవన్నీ స్టార్ట్ అయిందనమాట. జార్జియా అనే దేశం భవిష్యత్తులో అంటే 2030 కల్లా యూరోపియన్ యూనియన్లో చేరాలని చెప్పి ట్రై చేస్తుంది. దానికి బార్డర్ సెక్యూరిటీ వీటన్నిటి మీద ఎక్కువ దృష్టి పెడుతుంది అనమాట. ఈ వెట్టింగ్ ప్రాసెస్, టూరిస్టుల యొక్క వెట్టింగ్ ప్రాసెస్ కూడా చాలా టైటన్ చేసింది. దీనిలో భాగంగా గంటలు కూర్చోబెట్టడం, కొన్నిసార్లు అమానవీయంగా బిహేవ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు అనమాట. దాంతో మనమే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.